హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక జ్యూస్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఫ్రూట్స్ ఏం అవసరం లేదు. మరి ఈ ఫ్రూట్‌లెస్ జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక రోల్ని కానీ మిక్సీ జార్ని కానీ తీసుకోండి. అందులోనికి 2, 3 యాలకులని, అలాగే 5, 6 నల్ల మిరియాలని వేసుకొని ఒకసారి వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్కని పొట్టు ఒలిచి వేసుకోండి. ఈ అల్లాన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకోండి. అందులోనికి 2 గ్లాసుల వరకు చల్లటి వాటర్‌ని పోసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు తురిమినటువంటి బెల్లాన్ని కూడా వేసుకోండి. అలాగే ఇందాక దంచిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసుకోండి. చిటికెడంత ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే హాఫ్ నిమ్మకాయ చెక్కని ఇలా జ్యూస్ పిండుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, సింపుల్‌గా మనకి ఫ్రూట్‌లెస్ జాగరీ జ్యూస్ రెడీ. ఇప్పుడు ఈ జ్యూస్‌ని మనము ఐస్ ముక్కల్ని వేసుకొని ఒక గ్లాస్‌లోనికి చల్లగా సర్వ్ అవుట్ చేసుకున్నామంటే ఈ ఎండలకి మనకి రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా సింపుల్‌గా ఫ్రూట్‌లెస్ జాగరీ జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ జ్యూస్ సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ జ్యూస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మరిన్ని జ్యూస్ అండ్ రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.